హైదరాబాద్ లో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నాచారం చౌరస్తాలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేసిన యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య గత నెల రోజుల గ్యాస్ దొరకక వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ బంక్ యజమానుల అధిక ధరల దందాను అరికట్టాలని సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్పీజీ ఆటో గ్యాస్ కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి నాచారం చౌరస్తాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి మేము ఆటో యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ఆటో డ్రైవర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఆటో సమస్యలు పట్టించుకుంటలేదు. మరి ఇరాను యుద్దం అనేది ఆ దేశాలలో ఉన్న ప్రాబ్లాన్ని ఇలా మన దేశంలో అక్కడి నుంచి వస్తుందని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో, మరి ప్రైవేటు సంస్థలైనటువంటి ఎల్పీజీ సిఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లు అక్రమంగా అమ్మడము, అధిక రేటుకు అమ్మడము, లైన్ లో ఆటో డ్రైవర్లు పొద్దున్న నుంచి రాత్రి దాకా మరి కాపలా కాసి వాళ్ళ లైన్ లో ఉన్నప్పుడు కూడా మధ్యలో ఎవరైనా డబ్బులు ఎప్పిస్తే కూడా వాళ్ళ కొట్టి వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటివన్నీ మానుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధాన శాఖ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడ పోయిందని చెప్పి మేము ఆటో యూనియన్ గా అడుగుతున్నాం. మీరందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంబటే అన్ని బంకులు నడుస్తున్నాయా లేదా, ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అని చెప్పి చూడవలసినటువంటి డిపార్ట్మెంట్లు చల్లగా ఏసీలో వండుకొని వాళ్ళు కూలుగా నిద్రపోతున్న కారణంగానే ఈ ప్రైవేట్ వ్యవస్థలన్నీ విచ్చలవిడిగా దోసుకుంటున్న ఆటో కార్మికులు, రెక్కాడుతో కానీ డొక్కాడని ఆటో కార్మికులు, రోజు ఈఎంఐలు కట్టుకొని ఫైనాన్సులు కట్టుకొని ఇబ్బందులు పడే ఆటో కార్మికులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఇలా భారీ ఎత్తున ర్యాలీ తీసి మరి ఈ ప్రభుత్వం పిచ్చిపోవడం దగ్గర కూడా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఈ కప్పుల మీద అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.